సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అవును, డబ్బుంటే అందరూ మనతో ఉంటారు. అలాగే ఎలాంటి తప్పులు అయినా కప్పేయవచ్చు. కానీ నిజమైన విశ్వాసం, పరిశుద్ధత, యథార్థత లేకుండా మాత్రం పరలోక రాజ్యం చేరుకోలేము. ఈ లోకంలో డబ్బుంటే ప్రేమిస్తుంది. ఈ లోకం డబ్బుని ప్రేమిస్తుంది, డబ్బు ఉంటేనే ప్రేమిస్తుంది. కానీ కాలాలు మారిపోవచ్చు, వాతావరణాలు మార్పులు ఉండొచ్చు. కానీ యేసయ్య ప్రేమలో మాత్రం మార్పు లేదు. యేసయ్య నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏం చెయ్యాలి సిస్టర్, బ్రదర్? దేవుని నువ్వు లోపల ఉంచాలి. నీ లోపల దేవుడు ఉండాలి. ఆధ్యాత్మికంగా పునాది లేకపోతే ఏ జీవితం కూడా సరిగ్గా నిలబడదు, కదిలిపోతూ ఉంటుంది. నీ యొక్క ఇల్లు సరైన పునాది మీద నిలబడకపోతే, నిర్మించకపోతే ఏమవుతుంది? ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎవరు వచ్చి కొడతారో తెలియదు. ఆధ్యాత్మికంగా నీవు బలంగా ఉన్నప్పుడే నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు ఇలా ఉండాలి అమ్మా, అలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి అమ్మా అని చెప్పాల్సిన అవసరము కూడా ఉండదు. నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు. వేరే వాళ్ళకి నువ్వు ఒక ట్రస్ట్ మనీగా, నువ్వు ఒక ఉదాహరణగా ఉంటావు. నీ యొక్క జీవితము కదలకుండా బండ మీద ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క సూచనలు నీ జీవితంలో చాలా చాలా అవసరము. నీ యొక్క జీవితము దేవుని వాక్యం మీద కట్టుకున్నప్పుడు ఎటువంటి వానగాలులు రావు అని చెప్పట్లేదు. వచ్చినా సరే నువ్వు స్ట్రాంగ్గా, బలంగా నిలబడతావని చెప్తున్నాను. మరి ఈరోజు నీవు నీ జీవితాన్ని కట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటావు అనేది నీ హృదయాన్ని పరిశోధన చేసుకోవాలి. సిస్టర్, బ్రదర్, ఎవరైనా కూడా హృదయాన్ని పరిశోధన చేసుకోవాలి. కొంతమంది వరకు చింత లేదిక, యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమునందున చింత చేరెను, రండి సర్వజనాంగమా సంతానమొందుమా అంటూ ఎన్డి ఎబిల్ రాసిన పాట పాడుతూ క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. యేసుక్రీస్తు ఆగమనం మనిషిలో ఉన్న చింతను తొలగించింది. ఏదో రకమైన చింత మనిషి మనసును కలిబిలి చేస్తూ ప్రతి చిన్న సమస్యను పెద్దగా చూపించుతుంది. చింత జయించడానికి ఏకైన మార్గము ప్రేమామయుడైన క్రీస్తు చెంతకు చేరడమే. ఆ దివ్యధనాన్ని తదేకంగా చూసే ప్రతి ఒక్కడు సంపూర్ణ సంతోషాన్ని హృదయంలో కలిగించుకుంటాడు. పాప ప్రాయశ్చిత్తము జరిగినప్పుడు మోక్ష భాగ్యం లభిస్తుంది. దీనత్వంలో క్రీస్తు పాదాల చెంతకు చేరిన వారు జీవితాలు ధన్యమవుతాయి. శాంతి, సమాధానం విరజిల్లుతాయి. సర్వోన్నతుని కృప ఆవరిస్తుంది. హల్లెలూయా. నీవు ఉన్న చోట ప్రార్థన చేసే ప్రార్థనలో ఉన్న గొప్ప విశేషము, గొప్ప ఆయుధము, అద్భుతాలు తెలియక కొంతమంది బాధపడుతూ, నలిగిపోతూ, కష్టాల్లో కొట్టుకుపోతూ, నష్టపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. నీవు ఉన్న చోట ప్రార్థన చేస్తే నీకు ఎక్కడ నుంచి సహాయం రావాలో దేవుడు అక్కడ వారితో మాట్లాడతాడు. సౌలు ప్రార్థిస్తుండగా దేవుడు విని అనానీయతో మాట్లాడాడు. అతని దగ్గరికి వెళ్ళు అని చూపుపోయిన సౌలు దృష్టి పొందుకున్నాడు. సౌలు 3 రోజులు అన్న పానములు లేకుండా పట్టుదలతో ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాదిరిగా మనం కష్టాలను జయించాలంటే ఉపవాసముతో మనం జయించగలుగుతాము. హల్లెలూయా.